brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కశ్మీర్ అంశానికి సంబంధించి 3 బిగ్ బ్రేకింగ్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. నంబర్ 1, మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ జరుగుతోంది. 6 ఏళ్ల తర్వాత సూపర్ కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. దేశ భద్రత, పహల్గామ్ దాడి, అలాగే ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. నంబర్ 2, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా భేటీ అయింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు ఈ సమావేశంలో. నంబర్ 3, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా భేటీ అయింది. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పహల్గామ్ దాడి తర్వాత రెండోసారి వీళ్ళు భేటీ అవుతూ ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ 1 కాదు 2 కాదు ఏకంగా 4 కీలక సమావేశాలు జరిగాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ, ఆర్థిక వ్యవహారాల. ఏవండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కేబినెట్ కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. పాకిస్తాన్పై సైనిక, ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పహల్గామ్ దాడికి పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని తీర్మానించారు. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ఇప్పటికీ నానా తంటాలు పడుతోంది. అటారీ సరిహద్దు మూసేయడంతో పాకిస్తాన్తో వాణిజ్యం స్తంభించింది. జమ్మూ కాశ్మీర్లో శాంతి, అభివృద్ధిని చూసి పాకిస్తాన్ ఓర్వట్లేదని, అందుకే పహల్గామ్ దాడికి కుట్ర చేసిందని కేబినెట్ అంచనాకొచ్చింది. కాశ్మీర్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం పాకిస్తాన్కు కంటగింపుగా మారిందని అభిప్రాయపడ్డారు నేతలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశ వివరాల్ని వెల్లడించబోతున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.